పంపించేశారండి. జై బాబా. ఇప్పుడు మన రంగప్రసాద్ గారు స్పీచ్ కి రెడీగా ఉన్నారు. రంగప్రసాద్ గారు మీరు స్పీచ్ కొనసాగించండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ హృదయపూర్వక జై బాబాలు తెలియజేస్తూ, ఇప్పుడు బాబా మొట్టమొదటి రోజుల్లో అంటే 1922, 23 ప్రాంతంలో మొట్టమొదట ఉపాసిని మహారాజు దగ్గర నుంచి తన దైవత్వాన్ని పొంది అవతార పురుషుడిగా డిక్లేర్ చేయించుకొని బయటకు వచ్చి బొంబాయి నుంచి పూనాలో ఫర్గూసన్ కాలేజ్ రోడ్లో ఒక చిన్న గుడిసె సదాశివ్ పటేల్తో మాట్లాడి పూనాలో ఒక ఫెర్గుసన్ కాలేజ్ రోడ్లో ఒక చిన్న పూరి గుడిసెలాడిది ఏర్పాటు చేయమని, అక్కడ కార్యక్రమాలు మాకు చేయాలని, అక్కడి నుంచి అతను ఆధ్యాత్మిక కార్యక్రమం తన శిష్యులతో మొట్టమొదటిసారి ప్రారంభించిపోయే రోజులవి. అక్కడి నుంచి ప్రారంభిస్తామని బాబా ఇతనికి అక్కడి నుంచి టెలిగ్రామ్ కొట్టారు. ఎవరికి? సదాశివ్ పటేల్. ఆ సదాశివ్ పటేల్ ఏం చేశారంటే ఆ పూరి గుడిసెని తయారు చేయడానికి అక్కడక్కడంటే ప్రశాంతమైన వాతావరణం చూస్తున్నాడు. అదేట ఫెర్గుసన్ కాలేజీ రోడ్డు ఏరియాలో ఉంది అది. అక్కడ చుట్టూ మామిడి చెట్లు, సీతాఫలం చెట్లు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఆ చూడటానికి నచ్చింది. అక్కడ 10x5 సైజులు ఒక చిన్న గుడిసెలాడిది అనమాట. వెదురు బొంగులతోటి గడ్డి మట్టి వీటితో కలిపని గోడల్లా తయారు చేసి, అది ఎంత 10 అడుగులు పొడుగు 5 అడుగులు వెలుపడి కలిగినటువంటి ఆ గుడిసెని తయారు చేసి సదాశివ్ పటేల్ బాబా వచ్చరికి రెడీ చేసి ఉంచాడు అనమాట. బాబా బొంబాయి ఉన్నారు. అక్కడి నుంచి బొంబాయి నుంచి తిరిగి వస్తూ ట్రైన్లో వస్తూ ఆయన అందరితో కలిసి వస్తూ ప్రయాణం చేస్తే రైలు నుంచి వస్తున్నప్పుడు అతను ఆ భవిష్యత్ కార్యక్రమం ఏమిటి అని అక్కడ అతనితో పాటు మండలితో పాటు ముగ్గురు గుస్తాజులు అందరూ కలిసి వస్తున్నారు. వాళ్ళందరితో పాటు కలిసి ఆ శిష్య బృందంతో కలిసి వస్తూనే ఇలాగన్నారనమాట బాబా. నేను ఈ 3 ప్రయాణం చేస్తే ఏంటన్నారంటే, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమం గురించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇంతకు ముందులాగా నేను ఫ్రీగా ఉండను. ఎవరికి ఏ వర్క్ అడ్జస్ట్ చేసినా ఆ బాధ్యత వారు తప్పకుండా వివరంగా చెప్తాను. ఎవరు ఏ పని చేయాలో చెప్తాను. మునపట్లాగా నేను పూర్వంలాగా ఉండను. ఇప్పుడు నా దగ్గర దర్శనానికి వందలాది మంది వస్తుంటారు అక్కడికి. ఆ దర్శనం కోసం జూపిడిలోనే నేను ఉంటుంటాను. దాని అన్ని రకాల వాళ్ళు, పేదవాళ్ళు, ధనికులు, స్త్రీలు, పురుషులు, అన్ని వర్గాలు చెందిన వాళ్ళందరూ నా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళందరూ నా దర్శనంకి వస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా దర్శనం కొనసాగుతూ ఉంటుంది. నాకు ఒక్క నిమిషం కూడా తీరుబాటు లేకుండా ఉంటుంది సుమండి. మీరందరూ నా చెప్పినట్టు వినంగా మీరు విని నడుచుకోవాలి అని చాలా దీనిగా చెప్పాను. బాబా ఆ ఆధ్యాత్మిక విషయాల గురించి చక్కటి విషయాలు కూడా వాళ్ళందరికీ తెలియచేశారు. బాబా రోజు అక్కడ ఏంటంటే సంకీర్తనలు జరుగుతుంటాయి. ఆ సంకీర్తనలతో పాటు అక్కడ అందరూ మంచి మంచి విషయాలు వింటుంటారు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిపి మొత్తం మీద ఇప్పుడంటే జనవరి 27వ తారీఖుని అతను షిఫ్ట్ అయ్యారు ఆ గుడిసెలో నివాసానికి. దానికి ఆ ఆశ్రమం అనమాట, ఆ పర్ణశాల అది కట్టి అందులో వీళ్ళందరూ షిఫ్ట్ అయ్యారు, మండలి ఉండిన వాళ్ళు. కానీ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అంటే లోపలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. రాత్రి 9 తర్వాత మరి రాత్రిలో ఎవరు అక్కడ ఉండడానికి వీల్లేదు. పగలు కూడా మీరందరూ బయట కూర్చొని మనం వినాలి. ఉపన్యాసాలు చెప్పిన ఏం చేసుకుని మాట, కానీ లోపల మాత్రం ఎవరికి వెళ్ళడానికి లేదు. అన్ని మతాల వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. హిందువులు, ముస్లింలు అన్ని మతాల వాళ్ళు ఉంటాయి. భజనలు సంకీర్తనలు చేసుకుందాం. అంతేకాకుండా ఆటలు పాటలు కూడా ఆడుకుందాం. మంచి ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలుసుకుందాం అని బాబా చక్కగా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుండేవారు. ఆ విధంగానే ఈ శిష్య బృందం అంతా, అతనితో ఉన్న వాళ్ళందరూ, మా శిష్యులందరూ కలిసి అక్కడ వస్తుండేవారు. రోజు కార్యక్రమాలు అవుతుండయి. భోజనానికి మాత్రం వాళ్ళ కుటుంబం ఉంది కదా ఇంటికి, శ్రీన్ బా ఇంటికి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి మధ్యాహ్నం భోజనం చేసేవారు. రాత్రి ఆయన క్యారేజ్ వస్తుండేది. ఆ వచ్చిన క్యారేజ్ అందరికీ పంచుతుండేవారు. సాయంత్రం భజనలు సంకీర్తనలు అన్ని జరుగుతుండేవి. మధ్యాహ్నం పూట చెప్పిన వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి భోజనం చేసి అక్కడ వాళ్ళ చెల్లిని, వాళ్ళ మణిని వీళ్ళందరినీ కలుస్తూ వాళ్ళతో అన్ని కష్టాలు మాట్లాడుకునేవారు. తర్వాత కుటీరానికి మాత్రం సాయంత్రంకి వచ్చేవారు. దినపత్రిక కూడా తెప్పించి చదువుకుంటూ ఉండేవారు, చదివేవారు. అక్కడ బెయిలీ వాడు వస్తుండేవాడు, బెయిలీ రెడ్డికి ఉండేవారు. ఆ కుటీరాల్లో ఆటలు పాటలు అన్ని చేసి సాయంత్రం భజనలు అయిన తర్వాత చక్కగా మిఠాయిలన్నీ పంచుతూ ఉండేవారు. తర్వాత 7:30 వరకు అలా పాటల సంగీతం జరిగేవి. తర్వాత గంట సేపు మాట్లాడి 9 గంటల అయ్యేసరికి మాసాజీ అన్న ఆయన ఉన్నాడు కదా పెద్దంది, ఆయన భోజనం తెచ్చేవాడు. ఆ భోజనం కూడా అందరికీ పెట్టేవాడు. అయితే రాత్రిల పూట బెయిలు అర్జున్ వీళ్ళిద్దరూ అక్కడ బాగా గుడిసెలో కాపలా ఉంటూ ఉండేవారు. ఈ విధంగా రెగ్యులర్ కార్యక్రమాలు జరుగుతుండేవి. ఇలా జరుగుతూ ఉంటే వీళ్ళందరిలో మనకి బెహరంజీ అని ఆయన మండలి సభ్యుడు, అతను వాళ్ళ మేనమామ ఒక ఆయన ఉన్నాడు. అతను బాబా మీద ఇంట్రెస్ట్, భగవంతుని పూర్తి విశ్వాసం లేకపోయినా భగవంతు కొంచెం ఇది ఉంది. ఆయన వీళ్ళకి బాగా తెలిసిన వాడే.
సోనా ఉండేవాడు అతను. అతని పేరు అది జంబూ మామ అని పిలుస్తారు అందరూ. అతని పేరు జంషెడ్ ఇరానీ, కానీ అతను జంబూ మామ అని అందరూ పిలిచేవారట. ఆ జంబూ మామ అక్కడ అతనితో పాటు బెహరంజీకి మేనమామ అవుతాడు. ఆ బెహరంజీతో పాటు వస్తుండి కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడు, అంతా చూసేవాడు. ఇతనికి ఏమిటి ఏదో ఒక అనుమానం వచ్చింది. వీళ్ళు ఈ రాత్రి రావద్దంటాడు, పగలు లోపలికి వెళ్ళొద్దంటాడు, గుడిసెలో ఉంటుందంటాడు, ఈయన ఏం చేస్తున్నాడని చెప్పి బాబాని అనుమానం పడి బాబాని టెస్ట్ చేయాలనేటువంటి వాడికి ఒక అనుమానం ఇది బుద్ధి పుట్టింది. అతను ఏం అనుకున్నాడంటే, ఇదేంటి రోజు రాత్రి ఎవరిని రావద్దంటున్నాడు, ఏమిటి జోపిటీలో వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, వీళ్ళ సంగతి ఏంటి చూద్దామని చెప్పి ఖచ్చితంగా ఎలాగైనా తెలుసుకోవాలని చేసి మనం ఏం చేద్దామంటే, ఒకనాడు అతను పడుకుంటారు కదా, మనం మన ఇంటి నుంచి అర్ధరాత్రి ఇప్పుడు రాత్రి 10 గంటల పడి బయలుదేరి తిన్నగా జంబు మామ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొని ఇద్దరం కలిసి వచ్చి ఆ రాత్రి శుభ్రంగా తాగి శుభ్రం ఏమిటి జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి ఆ జోపిడీలోకి వెళ్ళి ఏం చేస్తారో కనిపెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఫ్రెండ్స్ ఎవరితో ఇద్దరితో కలిపి. అలా చేసి అది వీళ్ళకి ఒక ఆతృత ఉంది, బాబా ఇక్కడ ఏమిటి చేస్తున్నాడు, ఇంతలా ఇంతమంది వస్తున్నారు, అలా జరుగుతున్నారు, ఏదో జరుగుతుంది అనేటువంటి వాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ పుట్టడంతోనే అదేం చేశాడు ఆయన, అవేళ రాత్రి అర్ధరాత్రి అయింది, దొంగతనంగా బయలుదేరాడు ఇంటి దగ్గర. బయలుదేరి మెల్లిగా అక్కడ లోపలికి వెళ్దామని ప్రయత్నించి నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఇంటి నుంచి బయలుదేరాడు. ఫెర్గూసన్ కాలేజీ రోడ్ అంతా నడుచుకుంటూ అలాగ వస్తున్నాడు. ఎంత దూరం అలా నడుస్తున్నాడు. ఎంత దూరం నడుస్తున్నా అతనికి అలాగే నడుస్తున్నాడు కానీ ఏమిటి రోజు చూసిన తోవే రోజు వస్తున్నది, ఏం కనబడటం లేదు. ఆ గుడిసె కనబడటం లేదు, ఆ పర్ణశాల లేదు, ఇక్కడ ఎవడూ లేరు. అసలు ఏమిటి ఇది, నేను తోవ తప్పేనా అని చెప్పి అతనికి ఎంతసేపు తిరుగుతున్నాడు అర్థం అవడం లేదు. అలా నడుస్తూనే ఉన్నాడు. ఎంత దూరమో నడిచాడు, కానీ అతనికి ఏమీ బోధపడలేదు. కానీ బాబా ఆశ్రమం ఎక్కడ కనబడడం లేదేమిటి అనేసి నేను పూనావాడిని, నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని, ప్రతిరోజు తిరిగిన వాడిని, ఈ వీధులన్నీ నాకు తెలుసు, ఎందుకు ఇది ఏమిటైంది అని వాడికి ఒక విధమైనటువంటి ఆశ్చర్యం వేసి తిరిగి 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 ఆఖరికి విసిగెత్తిపోయాడు. తెల్లారుజాం అయిపోయింది. తెల్లారిపోతుంది, ఉదయం అయిపోతుంది అని చెప్పి అప్పుడు తిన్నగా నిర్ఘాంతపోయాడు. ఏమిటి ఇదేదో నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పి కొంచెం ఆతృతపడి తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి తెల్లారిపోయింది కదా, ఇంటికి వెళ్ళాడు. మళ్ళా పడుకున్నాడు. మర్నాడు యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ బాబా తెల్లసరికి అందరి మీటింగ్లు ఉంది కదా, ఈ జంబూ మామ కూడా అందరిలాగా ఈయన కూడా వచ్చాడు. వీళ్ళందరూ యథావిధిగా మళ్ళా కూర్చున్నారు. వీళ్ళందరూ చూసి అందరూ కూర్చున్నప్పుడు మీటింగ్ లోనే, అంటే ఉదయం 11 వీళ్ళందరూ కూర్చొని బాబా శిష్యులందరితో కూర్చుంటే అప్పుడు ఆ జంబూ మామ కూడా అందులో ఉన్నాడు. ఆ జంబూ మామని చూశారు. చూసి బాబా అడుగుతున్నారు, నువ్వు రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగారు ఆ జంబూ మామని. వీడికి ఏమీ తెలియనట్టుగా ఆ బాబా అన్నాడు, బాబా నాకు నిద్ర పట్టలేదు బాబా అని ఇతను చెప్పాడు. తెలిసి అప్పుడు బాబా అన్నది, ఎందుకు నిద్ర పట్టలేదు, ఏం జరిగింది, ఎందుకు ఎందుకు నీకు నిద్ర పట్టలేదు అని బాబా మళ్ళా గడిగడికి అడుగుతున్నారు. ప్రశ్నించి అడుగుతుంటే ఏం చెప్పాలో వాడు తెలియదు. బాబా పట్టుపట్టి ఎందుకు అన్నది గడిచి అడుగుతాను, వీడు ఏం చెప్పలేకపోతున్నాడు. జబ్బు కారణం ఏం చెప్పలేక అసలు సంగతి ఏంటో చెప్పడానికి, ఈ జరిగిన విషయం చెప్పడానికి భయపెట్టి చెప్పలేదు అసలు. ఆ తర్వాత ఏం చేస్తాడు, కొంతసేపు అయిన తర్వాత అది ఎవరైనా అప్పుడు బాబా ఓ మాట అంటారు, వీడు చెప్పకపోయేసరి బాబా తర్వాత ఆయన తెలీదా అంటాడు, ఎవరైనా తప్పు చేసినా లేదా నన్ను మోసం చేసినా వారు చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే నేను వారిని క్షమించగలను. వాడికి హింట్ అన్నమాట. రాత్రి చేసిన తప్పురే నువ్వు కలిసి ఒప్పుకున్నావంటే నేను క్షమిస్తాను అని ఇండైరెక్ట్ గా బాబా చెప్పారు. చూడండి, ఎవరైనా తప్పు చేసినా అంటే వాడి మీద అనకుండా, లేదా నన్ను మోసం చేసినా వారు చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే నేను మాత్రం క్షమిస్తాను, లేదా దాని ప్రతిఫలం చాలా చెడ్డగా ఉంటుంది అని బాబా ఒక హెచ్చరిక చేశారు వాడికి. దాంతో వాడు కొంచెం చెల్లించాడు, కానీ ఆయన భయపడి చెప్పలేదు. చెప్పకుండా జరిగిన సంగతి జరిగింది చెప్పలేదు, ఊరుకున్నాడు. మరి ఎవరు తెలియదు కదా ఇదంతాను. బాబా తెలుసు. అయితే ఆ రోజు అయిపోయింది. ఆ రోజు గడిపి బాబా ఊరుకున్నారు. 2 రోజులు గడిచిపోయాయి. ఆ 2 రోజుల తర్వాత 3 రోజు ఏమైంది, అతనికి ఆ జంబూ మాకు ఒక్కడే కొడుకున్నాడు. ఆ కొడుకు ఆరోగ్యమైన వాడే. ఏమైందో తెలియదు కానీ అతను సడన్ గా తప్పని చనిపోయాడు. చనిపోయాడు. ఎందుకు ఇలా జరిగిందో దానికి ఒక్కసారి చనిపోవడంతో ఏంటి పాపం, వీడికి భయం వేసింది. ఏమి మోసం చేశాను నేను చేసిన దానికి బాబా నాకు శాస్తి చేసేడేమో అని అనుకున్నాడు అది. అప్పుడు తెలుసుకొని పాపం ఏడ్చుకొని, ఒక్కడే కొడుకు రేరే పుట్టినవాడు తెలకుంటూ చూడండి, వాడు చేసిన దానికి. అప్పుడు అందరూ కూడా మండలి సమక్షంలో బాబా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను
ఆ బాబా దగ్గర వేడుకున్నాడు, ఏడ్చాడు ఏడ్చాడు. అప్పుడు బాబా ఏం మాట్లాడలేదు. బాబా తెలుసు కదా, బాబా ఏం మాట్లాడలేదు. అప్పుడు వీళ్ళందరూ బాబా అంటారు, పాపం ముసలాడు అతను, పెద్దవాడు, తండ్రికి ఇదేనాడా, వృద్ధాప్యంలో ఉన్నాడు, ఒక్కడే కొడుకున్నాడు, ఇంత బాధపడుతున్నాడు. బాబా ఈ చిన్నదానికి అంత పనిష్మెంట్ ఇచ్చారు పాపం. వాడికి బాబా ప్రేమికుడే కదా, బాబా అంటే కొంచెం విశ్వాసం ఉన్నవాడు, మన దగ్గరకు వస్తున్నాడు కదా అని మండలి వారందరూ కొంచెం మదన పడ్డి, అయ్యయ్యో అని వాళ్ళందరూ ఊరికే బాధపడిపోతున్నారు. ఏంటండి వాళ్ళందరికీ మెహర్ బాబా ఎంత కఠినంగా ఎలా ప్రవహిస్తున్నారు, ఆయన దయామయుడు కదా, ఏమి ఇట్లా చేశాడు అనేది, బాబా ఈ నిర్ణయం ఎందుకు ఇలా తీసుకున్నారో అని వాళ్ళకి అర్థం కాలేదు. ఆ విషయం గురించి ఎవరు అడుగుతామన్నా బాబా దగ్గర ధైర్యం చాలలేదు, ఎవరు బాబా దగ్గర అడగలేకపోయారు. అప్పుడు కొన్ని రోజులు అయిపోయింది. అప్పుడు బాబాకి ఇవన్నీ తెలుసు కదా. బాబా అంటారు, కొంతమంది శిష్యులతో అతను ఏం చేశాడంటే, మీకు కథ చెప్తాను వినండి అని బాబా ఒక రోజు చిన్న కథ చెప్పారు. ఏంటట, ఒక సద్గురు ఏం చేస్తున్నాడు, ఒక హిందూ సద్గురువు ఉం, అతను భిక్షాటన చేసుకుని శిష్యులతో కలిగి ఇలా భిక్షాటన చేసుకుని ఆ పర్ణశాలలో ఉండి జీవిస్తున్నాడు. ఒకనాడు ఏం చేస్తాడు, వీళ్ళందరూ కలిసి బాబా, ఈ సద్గురు, ఈ శిష్యులందరూ కలిసి భిక్షాటన బయలుదేరి అలా బయలుదేరి వెళ్తుంటే అక్కడ ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఒక బాగా డబ్బు ఉన్నవాడు ధనవంతుడు కనబడ్డాడు. ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి బాబా భిక్ష అడిగారు, ఈ శిష్యులందరూ భిక్ష అడిగారు. ఆవిడ ఏం చేశాడు, ఆ డబ్బు బాగా బలిసి గర్వంగా ఉన్నాడు. వాడు ఇష్టం చివాట్లు తిట్టడం మొదలెట్టాడు. ఇలాగ ఉన్నావు, అలాగ ఉన్నావు, నువ్వు నాకు ఇదేంటి, ఎంతమంది మీరు తినడానికి వచ్చారా, ఇదేంటి మరి ఊరిగా వస్తున్నది ఏదో మొత్తం మాట్లాడి చాలా దూషణ చేశాడు. దూషించేసరికి వీళ్ళందరూ పాపం షాక్ అయ్యారు. అయినా బాబా ఏంటన్నారు, చిన్న పదాలని చెప్పి, నీ సంపద వృద్ధి చెందుగాక అని ఆశీర్వదించారు. వాడికి ఇన్ని మంది తిట్టాడు, ఆయన సంపద నీకు వృద్ధి చెందడం, నీకు 2 రెట్లు అయిపోవు కాక అని చెప్పి ఆశీర్వదించారు. ఆశీర్వదించరికి బాబా ఎందుకో మరి వాడి మీద ప్రేమ ఎందుకు ఉందో అనుకున్నారు. అక్కడి నుంచి మరి కొంచెం ముందు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి మరొక ధనవంతుడే, వాడు కూడా వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడిని కూడా ఇలాగే భిక్షాటన అడిగారు. భిక్షాటన అడిగేసరికి వాడేంటి, ఎంతమంది తిట్టిన వాడికి మరో 2 ఎక్కువ తిట్లు తిట్టి ఆ, బాగా అవమానం చేసి, మీరు ఇలాగున్నారు అలాగున్నారు అని చెప్పి నానా మాట్లాడిసి వాళ్ళందరినీ పొమ్మనమన్నాడు. పొమ్మనమంటే అప్పుడు బాబా ఆ సద్గురు ఏం చేశాడట, నీ సంపద 4 రెట్లు పెరిగిపోయివాగా అన్నాడట. దేవుడి మొదట వాడు తిట్టాడు, 2 రెట్లు పెరిగిపోవాలంటున్నాడు ఈయన, వీడి మరో 2 రెట్లు 4 రెట్లు పెరిగిపోవాలంటున్నాడు. ఏమిటనుకుని వీళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. ఇంకా పదండి ఇంకా అలా ముందుకు వెళ్తారు, అక్కడ బెడ్షాట్ని ఏం రాలేదు. అయితే మూడో దగ్గరికి వెళ్ళేసరికి ఆ శిష్యులందరూ కలిసి అక్కడ ఒక పేద చిన్న కిరాణా దుకాణం వాడు ఉన్నాడు. ఆ దుకాణం దగ్గర వాడి దగ్గరికి వెళ్ళారు. వాడి దగ్గరికి వెళ్ళి భిక్షాటన అడిగారు. వాడు ఎంతో గౌరవంతో, వినయంతో, భక్తి శ్రద్ధలతో, వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడు దాచుకున్న డబ్బులు అనేటువంటి ఆ డబ్బులు తీసుకొచ్చి ఎంతో ప్రేమతో బాబా ఆ సద్గురుకి ఇచ్చాడు. చూడండి, ఈ ఇద్దరికి వాడికి తేడా, పేదవాడైనా సరే. అప్పుడు ఆ పేదవాడి దుకాణం దగ్గరికి ఆ పేదవాడి పరిస్థితి ఎటా, వాడికి ఒకే కొడుకు ఉన్నాడు. ఆ ఒక కొడుకు కూడా ఉన్నాడు. వీడేదో వ్యాపారం చేసుకున్నాడు, వాడు కొంచెం తొంటరివాడు ఆ కుర్రాడు అనమాట. అయితే బాబా ఆ సద్గురు ఏం చేసాడట, ఆ బాబా ఆశీర్వదించకుండా ఆయనతో ఏంటిట, ఒక శాపనార్థం లాగా, నీ కొడుకు త్వరలో మరణించుగాక అని దీవించాడట. మరణించుగాక అని దీవించాడట. చూడండి, ఈ మూడో వాడికి వీళ్ళందరినీ ఆ సంపద పెరిగిపోవాలన్నాడు, నీ కొడుకు చనిపోవాలని దీవించాడు. అక్కడికి వీళ్ళందరికీ మతిపోయింది. శిష్యులందరూ కూడా ఏమిటి గురువు గారు, ఇదేంటా, ఏమిటి ఇలాగా, ఎంత గౌరవంతో వాడిచాడు, వాడిని ఇలా శాపం పెట్టారీనా అని జరిగి అదేసరికి అప్పుడు కొంచెం గడిచిపోయింది. కొన్ని రోజులు అయిన తర్వాత విషయం తెలుసుకుందిగా, ఏమిటి ఇదంతా కారణం అని చెప్పుడు బాబా ఏంటి కాదు చెప్తారన్నమాట. ఎందుకు మీరందరూ ఇలా ఇదవుతున్నారు అని నేను చెప్తాను వినని చెప్పి, దీని గురువు ఏం చేస్తాడట, ఎలా వించాడు, ఆ ఇద్దరు వ్యాపారస్తులు ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి ఉన్నారు. డబ్బు సంపాదన యాతన అంతా వాళ్ళు భగవంతుడి దృష్టి కానీ ఆధ్యాత్మిక విషయం కానీ లేదు. వాళ్ళు ఈ భౌతిక విషయాల్లో పూర్తిగా కూరుకుపోయి ఉన్నారు. ఇంకా వాళ్ళు అందులోంచి బయటికి రావడానికి లేదు. అంచేత వాళ్ళు ఇంకా మరి కొంచెం అంతగా కూరుకుపోవలసిందే. వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు రాలేరు. ఆ డబ్బు సంపద చూసుకుని ఇదే యథార్థం అనుకుని వాళ్ళు ఉంటారు ఆ ఇద్దరు కూడా. అంచేత వాళ్ళిద్దరూ ఆధ్యాత్మిక ఏ విధమైన లాభం పొందలేరు, వాళ్ళకేం ప్రయోజనం లేదు. కానీ ఈ పేదవాడు ఉన్నాడు చూసా, ఆ పేదవాడు ఎటువంటి వాడట, ఆధ్యాత్మిక చింతనాపరుడు. వాడు చాలా దైవ చింతన ఉంటాడు. అటువంటి వాడికి ఒకే ఒక కొడుకున్నాడు. వాడంటే అతనికి ఎంతో ప్రేమ.
ఆ కొడుకు మీద. ఆ కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉండడం వల్ల అతనికి ఏమవుతుంది, ఆధ్యాత్మికంగా ముందుకి ఎదగడానికి అవకాశం లేకుండా వాడు వీడిని ఆధ్యాత్మిక లేకుండా భౌతిక విషయాల్లో పెంచి ప్రేమలో స్వార్థంతో ముంచేస్తాడు. అంచేత వాడు గాని బతికుంటే వీడు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేడు. అంచేత నిజానికి ఆ ముసలాడు అతను ఏం చేసాడు, ఆ కొడుకు బతిగాని ఉన్నట్టయితే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడు, ఇందులో పడిపోతాడు. కాబట్టి ఆ విధంగా వాడిని, ఆ కొడుకును తొలగించి ఆ వాడిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను సహాయం చేశాను. అయితే నేను చేసిన తప్ప రైటా చెప్పండి అని శిష్యుల్ని బాబా ఆ ఆ గురువు అడుగుతాడు. అప్పుడు వీళ్ళు తెలుసుకుంటారు. దాని గురించి అసలు నిజం తెలుసుకున్నప్పుడు ఈ కథ చెప్పి బాబా అప్పుడు అంటారు, బాబా ఈ కథ బాబా చెప్పిందే చెప్పి అంటారు, ఈ జంబూ మామ విషయంలో ఏం జరిగిందో తెలుసా? జంబూ మామ ఎందుకు అలా ప్రవర్తించానో మీరు చెప్తాను తెలదు. వాడు కొడుకుని ఎందుకు చెప్పాను చనిపోవడానికి కారణం అని చెప్పమంటారా? జంబూ మామని శపించడం మనది నిజంగా ఆశీర్వదించడమే అవుతుంది ఆ జంబూ మామని అని బాబా చెప్పి అంటారు. జంబూ మామ తన బాధను వినడా విడిచిపెట్టడానికి ఆ బాబా ఏం చేశాడు, వీడి భౌతికంగా జంబూ మామ చేసినటువంటి పొరపాటు కొడుకు కానీ బతికి ఉన్నట్టయితే ఆధ్యాత్మికంగా ఈయన కూడా ఇదవడు. కాబట్టి వాడిని నేను తీసుకెళ్ళాను, కానీ దానివల్ల వీడికి లాభమే కానీ నష్టం కాదు. నా చేరువులో ఉంటాడు, నాతో ఉంటాడు, మండలిలో ఉంటాడు, ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. ఆ కొడుకు వల్ల ఆటంకం తొలగిపోయి ముందుకెళ్తాడు. ఇది భౌతికంగా మన పుట్టడం చావడం అన్నది సహజం. కాబట్టి అది చేసింది నేను, అందుచేత వాడిని తీసుకొచ్చాను. కాబట్టి మీరు ఎప్పుడు ఏది చేసినా అవతార పురుషుడుగానే సద్గురు చేసినా చేసే కార్యక్రమం సామాన్యమైనది కాదు. అది మనకి అర్థం కాక మనం ఏదో అనుకుంటాం, కానీ దానికి ఇంకేమీ కాదనేసి బాబా ఖచ్చితంగా చెప్పారు. ఆ విధంగా 1922 అన్నమాట ఇది. మొట్టమొదటి రోజుల్లోనే అది. ఇంకా అప్పుడు ఏంటంటే ఈ మండలి సభ్యులందరూ పూర్తిగా అందరూ రాలేదు. అందులో కొంతమంది వచ్చారు. అందులో వాళ్ళలో చాలా మందిలో అనేక రకాల మంది ఈ మండలి మెంబర్స్ ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఇంకా పూర్తిగా అనలేదు. ఇప్పుడు రావాల్సిన వాళ్ళందరూ ఈ 1925 సంవత్సరాలు అయితే అప్పుడు ఈ జగన్ మాస్టర్ మనందరికి తెలుసు. బాబా మండలిలో చాలా ప్రధాన వ్యక్తి. అతను వంటలు చేయడంలో ఎక్స్పర్ట్. వంటలు బాగా చక్కగా చేసి అందరికి భోజనాలు పెడతాడు. అతను ఎలాగ బాబా ఫోన్లోకి వచ్చాడో మనం తెలుసుకుందాం. అది బాబా దగ్గరికి ఒక్కొక్క మండలి మెంబర్ కూడా అప్పుడు కొత్త రోజులు కదా, అప్పుడప్పుడు ఇంకా ఎంటర్ అవుతున్నారు. అందులో ఈ జగన్ గురించి తెలుసుకుందాం. ఆ జగన్ పేరు ఏం పేరు ఏంటంటే, అసలు పేరు సీతారాం దత్తాత్రేయ దేశ్ముఖ్ అతని పేరు. అప్పటికి అతనికి 1925లో జరిగిన ఇష్యూ. అప్పుడు ఏంటి, బాబా అక్కడే ఉన్నారు. అక్కడ నుంచి ఈ మెహరాబాద్ వచ్చారు. మెహరాబాద్ ఆశ్రమంలో ఉంటున్నారు. మెహరాబాద్ ఆశ్రమం ఉండగా జరుగుతుంది అక్కడ కార్యక్రమాలు బ్రహ్మాండ చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. అక్కడ పాఠశాల పెట్టారు, హాస్పిటల్ రన్ అవుతుంది, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడం చాలా బ్రహ్మాండంగా, ఎంతో మంది పిల్లలు స్కూలు చదువులు హాస్పిటల్స్ ఇవన్నీ బాగా చాలా ఉధృతంగా జరుగుతున్న రోజులు ఒక్కొక్కడు బాబా దర్శనంకి రావడం, వందల మంది దర్శనం చేసుకుని వెళ్తుండడం మంచి స్వింగ్ లో ఉంది. 1925లో చాలా మంది కొత్త కొత్త ప్రేమికులందరూ వస్తున్నారు, విపరీతమైన జనం వస్తున్నారు, వందల వేల మంది కూడా వస్తున్నారు, 200 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు, ఆ ప్రేమాశ్రమం ఉంది, ఇవన్నీ చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. ఆ రోజుల్లోనే ఈ దేశ్ముఖ్ అనే 18 సంవత్సరాల వయసు కుర్రాడు, ఆయన ఏంటంట స్తోత్రీయ బ్రాహ్మణ యువకుడు. అతను ఏం చేశాడు, అతను ఎక్కడ ఉంటాడు, అహ్మద్నగర్ దగ్గరలోనే భింగా ఉన్న వాళ్ళ ఊరు, ఆ భింగా ఉన్న ఊర్లో ఉంటుంటాడు. అతను ఏం చేశాడంటే ఒకసారి అతనేంటి ఒరిజినల్ గా సాకోరిలో ఉపాసనాశ్రమం దగ్గరికి వెళ్తుండేవాడు. అతను ఉపాసని మహారాజు దగ్గరికి వెళ్ళి ఉపాసని మహారాజు దగ్గరే శిష్యుడికంగా ఉండేవాడు. ఉపాసన గురించి బాగా తెలుసుకున్నాడు. తెలుసు అతను అంటే అతని మీద కొంత భగవంతుడైన విశ్వాసం ఉంది. అయితే ఆ ఉపాసని మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసింది అతనికి, ఉపాసన మహారాజుకి ఒక ముఖ్యమైన శిష్యుడు ఒకడు ఉన్నాడని. ఆయన కూడా బ్రాహ్మడు కాదు గాని పార్సీ యువకుడని. అతను చెవి నోటి అతను ఏంటి, ఇతను బ్రాహ్మడు, ఆ ఉపాసని మహారాజు కూడా బ్రాహ్మడు అనమాట. ఆ కమ్యూనిటీ విధంగా అతను బ్రాహ్మడు కాదు, ఉపాసని మహారాజు ముఖ్యమైన శిష్యుడట. అతను ఎవడంటే ఓ పార్సీ వాడు. అతను ఆ పార్సీ యువకుడు విషయం అతను తెలిసిందిట. అప్పుడు అతను చేస్తే అప్పుడు అనుకుంటాడు. అంతేకాకుండా ఆ యువకుడు అహ్మద్ నగర్కి దగ్గరలోనే ఆరంగావన పట్టణంలో ఉంటున్నాడు. ఆరంగావన అంటే మన మెహరాబాద్ లో ఉంటున్నాడు అనే విషయం తెలుసుకున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు కదా, బెంగావనాకు దగ్గరే. అయితే ఓ మాట వెళ్దామా అని అనుకున్నాడు. వెళ్దాం అనుకుని వీడి మనసు చెప్పలేదు. ఇతనేంటి పార్సీ అయినా ఈయన దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి, హిందూ బ్రాహ్మణ్ నేను అంత పవిత్రమైనటువంటిది, ఇంకా మన ఆచార వ్యవహారాలు ఇంకా అతనికి అంత ఏముంటాయి అనేటువంటి ఫీలింగ్ వాడికి వచ్చింది. ఆ జగను అప్పుడు ఆశ్చర్యపోయాడు. అతనికి ఎలా శిష్యుడు అవుతాడు, ఇతనే శిష్యుడు, అతను ఎలాగవుతాడు, ఆయనకి ఈయనకి ఎలా కుదిరింది అనుకున్నాడు. అప్పుడు
ఇతనికి ఏంటి, ఈ వేదాంత గ్రంథాలు చదివాడు, ఈ స్తోత్రాలన్నీ చదివాడు, బ్రాహ్మణ కులం గురించి, ఈ కుల మత ఆచారాల గురించి తెలుసుకుని, ఈ పార్సీ కులంని జగన్కి చాలా కాలం నుంచి సంశయం, ఇక పార్సీ వాడు ఇలాగైంది అనేటువంటి సంశయం వాడికి ఉండేది. అయితే అలా అయితే మనసులో ఉండి, కానీ ఈయన దగ్గరికి రావడానికి మనసు ఒప్పలేదు, బాబా దగ్గరికి రావడానికి. అయితే ఒకనాడు తప్పని పరిస్థితిలో వీళ్ళ ఆర్థిక స్థితి చాలా నీరసంగా ఉంది, ఇది బాబా గురించి వింటున్నాడు, చాలా గొప్పవాడని 10 మంది చెప్తున్నారు. ఇంతమంది చెప్తున్నప్పుడు అనుమానం వచ్చి ఏమిటి తెలుసుకుందాం అని చెప్పి ఆయన తిన్నగా ఎలాగైతే అలాగిందో చెప్పి అన్ని విషయాల పరిస్థితి తెలుసుకోవడానికి చెప్పేసి జగన్ తిన్నగా మెహర్ బాబా దర్శనం కోసం వస్తాడు. బాబా ఈ మనసులో ఏ సందేహాలు ఉన్నప్పటికీ కూడా. అయితే ఆ రోజు టాంగాలో మెహర్ బాబా దగ్గరికి వస్తాడు. బాబా ఇతన్ని చూస్తారు, సాధారణంగా దా బాబు రా కూర్చో అని పలకరించి కూర్చోబెడతాడు. దాంతో జగను ఒక్కసారి అంత ఆప్యాయంగా తను పలకరించడంతో చాలా ఆనందపడిపోతాడు. అప్పుడు బాబా అడుగుతారు, ఏం కావాలి నీకు అని బాబా జగన్ అడుగుతారు. నీకేంటి కావాలి, ఎందుకు వచ్చావు అని అడుగుతారు. అప్పుడు జగన్ ఏం చేస్తాడంటే తన బాధలు, తన కుటుంబ పరిస్థితి, ఇల్లు సంసారం బాధ, తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆర్థికంగా ఉండి, ఈ పెద్ద కుర్రాడే కదా వీడి సంపాదన లేదు అని చేత ఇవన్నీ వివరంగా బాబా చెప్తాడు. అప్పుడు బాబాతో అంటే తమ ఆర్థిక సంగతి అంతా చితికిపోయిందని, తిరిగి తన ఆర్థిక స్తోమత యథాపూర్వ స్థితికి చేరేలా చూడాలని జగన్ బాబాని వేడుకుంటాడు. దెబ్బతిన్నాడు కదా అడుగుతాడు. అప్పుడు బాబా అంటారు, నాకంతా తెలుసు నీ సంగతి, బాధపడకు, నీకు ఆర్థిక పరిస్థితి క్రమేణా పుంజుకుంటుంది, నువ్వేం భయపడొద్దు, నీ స్థితి బాగుపడతావు, అయితే నువ్వేం భయపడదు, ధైర్యంగా అని చెప్పి తర్వాత ఏం చెప్తారు, నీ తండ్రి ఉన్నాడు కదా, నీ తండ్రిని నా దగ్గరికి తీసుకుని రా, నా దగ్గరికి ఒకసారి తీసుకురావడం ప్రారంభించు అని చెప్తాడు. ఒక రోజు ఏం చేస్తాడు, అలాగే అంటాడు, ఇంటికి వెళ్తాడు మెహర్ బాబా. అప్పుడు ఇంకోటి అడుగుతారు బాబా, నువ్వు ఇక్కడ టీచర్గా జాయిన్ అవుతావా, నీకు ఇష్టంగా ఉంటే, ఇక్కడ నువ్వు చదువుకున్నావు కదా, మా స్కూల్ ఉంది కదా, ఈ స్కూల్లో నువ్వు టీచర్గా జాయిన్ అవ్వు అని ఆ చక్కనికి చెప్తారు. అప్పుడు వీడేంటంటే, నాకైతే సేవ చేయాలనుకుంటున్నాను, కానీ నా ఏ పని అప్పు చెప్తే అది చేస్తాను, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, స్కూల్ టీచర్గా అదే చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టు. అయితే రా జాయిన్ అవ్వమంటారు. అప్పుడు మెహరాబాద్లో అతన్ని జాయిన్ చేయడానికి జగన్ ఉండమని ఆదేశిస్తారు. అలాగే ఇంటికి వెళ్తాడు, వాళ్ళ నాన్న అడుగుతాడు, వాళ్ళ నాన్న అంగీకారం కూడా తీసుకుంటాడు. వాళ్ళ నాన్న కూడా అలాగే వెళ్ళిరా అంటాడు. వాళ్ళ నాన్నతో చెప్పి ఒప్పిస్తారు, ఇద్దరు కలిసి ఇక్కడ జాయిన్ అవుతాడు. మెహరాబాదు మకాం ఉండడానికి మెహరాబాద్లో ఉండిపోవడానికి నిశ్చయించుకుంటాడు. అయితే వీడు రోజు ఉంటాడు, బాబా స్కూల్కి వెళ్తుంటాడు, వస్తుంటాడు, అలా జరుగుతుంటుంది. అలాగే ఇతడు ఏంటండి, బ్రాహ్మణ యువకుడు. వీడికి ఏంటట, బాగా నేతితో శుభ్రంగా వంట చేసుకొని తినడం బాగా అలవాట. రుచికరమైన పప్పు నెయ్యి బాగా వాడతారు కదా, ఆ నెయ్యి బాగా అలవాటైపోయింది. దానికి మెహరాబాద్లో అలాంటి సదుపాయాలు ఏమి లేవు, ఆ ముద్దపప్పు కానీ ఆ నెయ్యి కానీ అవేమి లేవు. అంచేత ఇక్కడ అన్నం తినడం అతనికి చాలా కష్టంగా ఉండేది. దాంతో తిండి సరిగా బాగోలేకపోతే ఏంటండి, కొద్ది రోజుల్లోనే బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నాకు ఏదో అని చెప్పి సాకు చెప్పేసి తన సొంత ఇంటికి వెళ్ళిపోతే తిన్నగా ఇంటికి తెలియ అమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి. అయితే ఆ తండ్రిని అప్పుడు ఏం చేస్తాడు, బాబా ఏమంటారు, నీ చెప్పాను కదా, నీ తండ్రిని ఆరంగం పంపు, ఇక్కడ తీసుకొని రమ్మని తీసుకొని రా అని చెప్తాడు. ఆ విధంగా తండ్రి ఇంటికి వెళ్తాడు. తండ్రిని, నాన్నగారు ఇలాగా బాబా మిమ్మల్ని రమ్మన్నారు, మీరు వెళ్ళండి ఎందుకని చెప్తే నేను ఒప్పుకున్నానంటే అప్పుడు వస్తాడు. జగన్ ఏంటిది, జగన్ మెహరాబాద్ కొడుకు, జగన్ తండ్రి మెహరాబాద్ అక్కడికి బాబా దగ్గరికి వస్తాడు. బాబా ఆయన చేసి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, చక్కటి విషయాలన్నీ బాబా కొన్ని మెసేజెస్ అని చెప్తుండేవాడు. ఆ ఆధ్యాత్మిక విషయాలతో వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడి సంతోషించి, చాలా భగవంతుడి విషయాలు కదా. అప్పుడు ఆ తర్వాత అప్పుడు చెప్తారు, నువ్వు ఇంటికి వెళ్ళి తండ్రితో అన్నమాట, నువ్వు ఇంటికి వెళ్ళి జగన్, నీవు తప్పక మెహరాబాద్కి వెళ్ళాలని ఆదేశించారు. అప్పుడు ఏంటి తండ్రిని అనమాట జగన్ తోటి, నువ్వు తప్పకుండా మెహరాబాద్ మళ్ళా వచ్చేటట్టు చేయాలి, నువ్వు వచ్చి అని చెప్పి ఈయన తండ్రితో చెప్తాడు. అయితే అప్పుడు ఏంటైంది, నేను మళ్ళా అప్పుడు కొన్నాళ్ళు జరిగిన తర్వాత నువ్వు బాబా నిన్ను వచ్చిమన్నారు అంటే, అప్పుడు మళ్ళీ ఏం చెప్తుంటే, బాబా దగ్గరికి వచ్చి నువ్వు మళ్ళా బాబా దగ్గరికి వెళ్ళు, నేను బాబా రమ్మనమంటున్నారు అని ఆ తండ్రి కొడుకు చెప్తే, ఆడేమంటాడు, నేను అక్కడికి వెళ్ళను, నాకు అక్కడ తిండి బాగుండడం లేదు, నాకేం నచ్చడం లేదు, నేను అక్కడ నా వల్ల కాదు, నిర్మోహమాటంగా నేను రాను అని చెప్పేస్తాడు, వెళ్ళను అని చెప్పేస్తాడు. అప్పుడు ఈ తండ్రి అంటాడట, ఏదిరా బాబు, నేను మెహర్ బాబాకి ప్రామిస్ చేశాను, తప్పకుండా నేను పంపిస్తానని మాట ఇచ్చాను, ఆయన మాటకి మనం విలువ ఇవ్వాలి కదా,
ఆయన ఏదే నేను మాట తీసుకున్నాను కదా, నువ్వు ముందు వెళ్ళు, తర్వాత నువ్వు నచ్చకపోతే వచ్చిద్ది, కానీ నేను చెప్పినందుకైనా ఆయన దగ్గర మాట అన్నాను కాబట్టి నువ్వు వెళ్ళకపోతే, ఆయన పెద్ద ఆయన సామాన్యుడు కాదు, ఆయన చేత నువ్వు నీకు మనకు సహాయం చేస్తారాయన అని చెప్పేది మనం చెప్తే, అప్పుడు జగన్ తండ్రి చెప్పిన మాట విని తిన్నగా అతని దగ్గరికి వెళ్తాడు. తప్పనిసరిగా అప్పుడు వెళ్ళి మళ్ళా ఆ బాబా దగ్గరికి వెళ్ళడం మొదట ఇష్టం లేకపోయినా మెల్లిగా వెళ్ళి ఆ హజరత్ బాబాజీ స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతాడు. అక్కడ టీచర్ ఆయన ఎవరో విష్ణు ఒక ఆయన ఉన్నాడు, అర్జున్ ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరికి మాస్టర్ మరి వీళ్ళిద్దరు టీచర్స్గా ముగ్గురు తెలిసిన వాళ్ళందరూ కలిసి అక్కడ స్కూల్లో ఉంటున్నారు. ఇలాగా జరుగుతున్న కొన్ని రోజులు గడిచింది. అయితే ఒక రోజు ఏంటైందిట, జగన్ తండ్రి సాకోరి ఉపాసన వెళ్తాడు. ఈ జగన్ తండ్రికి అక్కడ ఉపాసన మహారాజ్ వచ్చింది వీళ్ళందరికీ కదా, అక్కడికి వెళ్తాడు. అతన్ని చూసిన మహారాజు జగన్ గురించి వాకప్ చేస్తాడు. అప్పుడేమంటాడు, నువ్వు మీ మీ అబ్బాయి ఏడి, జగన్ ఏడి అని ఎవరు ఉపాసన మహారాజు అడుగుతాడు. అప్పుడు ఇది జరిగిన సంగతి అంతా, ఆరంగంలో జరిగిన సంగతి, మెహరాబాద్లో వెళ్ళాను, ఆయన చెప్పాను, అక్కడ ఆయన ఉన్నాడు అని చెప్తే ఆ మాటలు ఉపాసన మహారాజు చెప్తాడు. చూడండి, అప్పుడు ఆ ఉపాసన మహారాజు అంట, ఏం పని చేసావయ్యా నీకు, నువ్వు స్తోత్రియ బ్రాహ్మడివై ఉండి ఒక పార్సీ వాడి దగ్గరికి నీ కొడుకుని పంపుతావా? నీ ఇరానీయుడు నమ్మజాతి వాళ్ళతోనూ హరిజనులతోనూ కలిసి భోజనం చేస్తుంటాడు తను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెంటనే నీ కొడుకుని తక్షణం అక్కడి నుంచి బయటికి తీసుకురా, లేకపోతే రావడానికి నిరాకరిస్తే అతన్ని తాళ్ళుతో కట్టి ఇంటికి తీసుకొచ్చే. నీవేం చేసావో నీకు అర్థం అవుతున్నదా? నీ కొడుకు యొక్క మత పవిత్రత, మతం వాడు కదా, మత పవిత్రతనంతా చెడగొట్టేసావు అని ఎవరు, ఉపాసిని మహారాజే చూడండి తండ్రితో అన్నాడు. అదంతా బాబా నాటకం ఇది. ఈ జగన్ ఎలా లాగాలన్నమాట. దాంతో చూడండి, ఆ మాటలతో జగన్ తండ్రికి కరెంట్ షాక్ లా తగిలింది. అతనే స్తోత్రి బ్రాహ్మణుడు, ఆచారాలు వ్యవహారాలు ఈ ఇరానీలు అంటే వాళ్ళు ఇదిలా భావించేవారు. అంచేత చేసేది ఏమీ పాలుపోక మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ తిన్నగా మెహర్ బాబా దగ్గరికి వస్తాడు తండ్రి. ఆ ఉపాసని మహారాజ్ చెప్పినవన్నీ పోసగొచ్చినట్టు చెప్తాడు, పంపిస్తాడు. ఇలాగ అన్నారు ఆయన, అంచేత నా కొడుకుని నేను తీసుకెళ్ళిపోతాను, నేను తీసిపోతాను అని విషయం చెప్పేస్తాడు. మరి మొహమాటగానే. ఇందుకు మెహర్ బాబా అలాగే తప్పకుండా అంగీకరించడు కాదండి, అది నిజమే. ఉపాసన మహారాజ్ చెప్పిందంతా కరెక్టే, ఏం తప్పేం లేదు. అంచేత అతడు నీ కుమారుణ్ణి, నీ కొడుకు వాడు, నీ ఇష్టం, అతను నీకు నచ్చకపోతే నువ్వు తీసుకెళ్ళి నాకేం అభ్యంతరం లేదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వెళ్ళిపో, బాగుంది తప్పకుండా తీసుకెళ్ళిపో, నాకేం అభ్యంతరం లేదు అని ఇతను చెప్పేస్తాడు. ఎవరు, బాబా చెప్పేస్తాడు. అప్పుడు ఈ జగన్ కుర్రాడు ఏం చేశాడు, జగన్ అక్కడ ఉన్నాడు కదా, జగన్ చూసుకొని అప్పుడు అంటాడు, నేను మెహరాబాద్ను వదిలి ఇంటికి మరి తిరిగి రాను. చూడండి, ఇక్కడికి వచ్చాడు కదా, బాబా యొక్క ఎలాగుంటుందో లీల చూసండి. నేను తిరిగి రాను, ఇలాంటి వాడిని మీ మీరే నన్ను ఇక్కడికి జాయిన్ చేయమన్నారు, నేను రాను మొదట చెప్పినా నా మాట వినకుండా నేను బాబా దగ్గర ఒప్పుకున్నాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పి బలవంతం చేశారు. బలవంతం చేస్తే నేను వచ్చాను. అప్పుడు నువ్వేం చెప్పావు, బాబాకి నేను వాగ్దానం చేశాను, అంచేది నువ్వు తప్పకుండా వెళ్ళు అని చెప్పావు. కానీ నేను అక్కడ రాలేనని నేను చెప్పిన నా మాట వినకుండా తప్పకుండా పంపించావు. గడిగడికి ఇలా మార్చడం కరెక్ట్ కాదు, నేను ఇక్కడే ఉంటాను అని ఖచ్చితంగా జగన్ చెప్పేశాడు. అప్పుడు చూడండి, ఆ మెహర్ బాబా దివ్యత్వాన్ని ఆయన చూడగలిగాడు. ఆ జగను కాదనుకున్నటువంటి వాడు ఆ బాబాతో ఉండడం వల్ల ఆయన యొక్క దివ్యత్వాన్ని చూసి అతన్ని చూసి తప్పించిపోయేవాడట. తన హృదయంలో బాబా మాక ఆ ఆవేదన, అది బాబా యొక్క ఆ ప్రేమ వెళ్ళు అతనిలో పడి, అతను తప్పకుండా మెహర్ బాబా ప్రేమను, సత్యాన్ని అధికంగా అనుభవించడం వల్ల ప్రాపంచిక సంపద పైన, ఆస్తులపైన, ఇల్లు వ్యవహారాలపైన మోహం తగ్గించుకొని ఆ భోజనం కోసం అయితే వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆ ధ్యాన దృష్టితో భగవాన్ దృష్టి తప్పించుకొని మళ్ళా తిరిగి ఇందే శాశ్వతంగా ఉండిపోయాడు అతను. ఈ విధంగా చూసారా ఆ జగన్ యొక్క పరిస్థితి. అతను యాక్చువల్గా తిండిపోతే భోజనం కోసం కావాలన్నాడు, అది మానేసి బాబా దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయి ఆయన యొక్క ప్రేమ యొక్క రుచి చూసి ఈ భౌతిక విషయాల మీద వ్యామోహం తగ్గించుకొని తన తండ్రి చెప్పిన మాట కూడా కాదని ఉపాసని మహారాజు మాట కూడా ఇదనేసి, అసలు ఉపాసని మహారాజు వీళ్ళిద్దరూ ఒకటే. ఆఖరికి ఉపాసని మహారాజుకి బాబా చెప్తే కదా, మేమిద్దరం ఒకటేనరా బాబు, మళ్ళా ఉపాసన దగ్గరికి వెళ్తాడు తండ్రి. ఆ ఉపాసన దగ్గరికి వెళ్తే చూడండి, ఆ ఉపాసన మహారాజు దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్తాడు. అప్పుడు ఉపాసన మహారాజు కూడా, నీ కొడుకు మెహర్బాబా నుంచి రానని బాధపడాల్సిన పనే, నువ్వేం బాధపడకు, నీకు ఈ విషయం తెలిసిందో తెలియదు, అసలు నా దగ్గర కూడా నిమ్మ జాతి వారు హరిజనులు ఉన్నారు. ఉపాసన మహారాజు చెప్పాడు తండ్రికి.
నా దగ్గర కూడా ఉన్నారు. అతనే కాదు, మేమిద్దరం ఒకటే. నువ్వు వేరు నేను వేరు అని నువ్వు అనుకుంటున్నావు. నేను మెహర్ బాబా ఇద్దరం ఒకటే. నువ్వు నీ సంగతి ఏమిటో నేనే పరీక్షలా చేశాను కాబట్టి నువ్వు తప్పకుండా ఆ కొడుకు అక్కడే ఉంటాడు, ఆవిడ జీవితం వేరవుతుందని చెప్పి అప్పుడు ఉపాస్య మహారాజు కూడా ఆ నిజాన్ని బయటికి పెడతాడు. ఈ విధంగా ఎవరు ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ఎవరిని తన దగ్గరికి రాక్కోరో అవతార పురుషుడు ఆయనకి తెలుసు కనుక మన మండలి మెంబర్స్ అందరూ ఒక్కొక్కడే కాదు, జగనే కాదు, జగన్ గురించి చూడండి, చాంజీ గురించి చూడండి, జగన్ ఎన్ని బాధలు పడిచ్చాడు చూడండి, జగన్ సంగతి తెలుసు కదా, ఆత్మహత్య చేసుకోవాల్సిన వాడు. అలాగా చాలా మంది బాబా అప్పుడు 1924, 25 వీళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ బాబా ఫోల్డ్లోకి వచ్చి ఒక్కొక్క అనుభవంతో వచ్చారు. ఢాకే ఫాల్కర్, సిద్ధు కాంబ్లే, వీళ్ళందరూ కూడా ఈ ఆ సంవత్సరంలో వచ్చారు. తర్వాత వాలు పవార్, కాకా సహాని, వీళ్ళందరూ ఒక్కొక్క ఇన్సిడెంట్ ఏ విధంగా అయితే అతను బాబా తన దగ్గర రప్పించుకోవాలి ఆయనకు తెలుసు. ఒక్కొక్క ఇన్సిడెంట్ సృష్టించి వాళ్ళని అలా క్రియేట్ చేసి బాబా ఫోల్డ్లోకి లాక్కొచ్చారు. అలాగా బాబా అనుకున్నాం కదా, అతను ఒక జాలరి. ఏ జాలరి ఆ వలలో ఏ చేపను వేస్తాడో ఆ చేప వస్తుంది. అలాగే ఒక్కొక్కళ్ళని లాక్కొచ్చి అతని ఆశ్రమాన్ని అక్కడ నుంచి మరి తెలుసు కదా, ఉపాసన అక్కడ బొంబాయి అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ ఫెర్గుసన్ కాలేజీ రోడ్ ఆశ్రమం తర్వాత అక్కడ నుంచి బొంబాయిలో మళ్ళీ వీళ్ళందరూ కాలినడకన వెళ్ళడం, బొంబాయిలో మళ్ళీ మంజిలి మేములో కార్యక్రమం పెట్టడం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది మొట్టమొదటిది అనమాట. 1925లో స్టార్టింగ్ లోనే బాబా మొట్టమొదటి కార్యక్రమం స్టార్ట్ చేసిన కార్యక్రమం. అక్కడ నుంచి శిష్యు బృందం ఎంత వర్క్ అయిందో చూడండి. అది బాబా కృప వల్ల ఇంకా అక్కడ విషయాలన్నా మనం తెలుసుకోగలిగాం. బాబా ఇచ్చి 1925లో కనుక చాలా పాతది. మనం ఇంకా బోల్డ్ ఉన్నాయి తెలుసుకోవాల్సింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై సార్. చాందీ జగన్ మాస్టర్ చాలా చక్కగా చెప్పారు మీరు. అది ఆ, చాలా విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు అవి. కొన్ని నేను విన్నవి కూడా ఉన్నాయి. అది చక్కటి విషయాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు సార్. జై బాబా. ఇప్పుడు మనకి సంకీర్తనలో ముందుగా ఇప్పుడు మల్లికార్జున గారు ఒక సంకీర్తన చేయాలండి. తర్వాత అవకాశం ఉంటే మా మేడం గారికి ఒకటి ఇవ్వండి సార్, ప్రభావతి గారు. అయ్యో, తప్పకుండా సార్, తప్పకుండా. అవకాశం. మళ్ళీ ఓకే.